రామభద్ర రార శ్రీరామచంద్ర రార రామభద్ర రార శ్రీరామచంద్ర రార అమర సోజన సీతా సమేత రార అమర సోజన సీతా సమేత రార. అటువంటి గోవును వీళ్ళు పూజిస్తున్నారా, పోషిస్తున్నారా? ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి సంపదలు? అది ఒక్కటే కాదు, గోవు దగ్గరికి వెళ్ళి పాలు పిండేటప్పుడు కానీ మేత వేసేటప్పుడు కానీ అది యజమానిని వాసన చూస్తుంది. వాసన చూసి ఏం చేస్తుంది తెలుసునా? యజమానికి ఏం డిసీజ్ ఉందో, రోగం ఉందో తెలుసుకుంటుంది. తెలుసుకొని మందకు వెళుతుంది. ఆ యజమాని రోగానికి ఏ మూలిక తింటే విరుగుడో దాన్ని తింటుంది. అది తిని తన పాల ద్వారా యజమానికి ఇస్తుందండి. అందుకే దానికి గోమాత అని పేరు. కుక్క పాలు కుక్కనే తాగుతుంది, పంది పాలు పంది తాగుతుంది, కానీ ఆవు పాలు అన్ని జీవరాశులు తాగుతాయి. అందుకే దానికి గోమాత. ఎవరండి దాన్ని గుర్తించిన వాడు? గోవు యొక్క పోషణ ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో, ఎవరైతే దేవాలయం కంటే పవిత్రమైన గోశాలకు రోజు ప్రదర్శనలు చేస్తూ ఉంటాడో వాడింట్లో ఆయు ప్రజాం ధనం విద్యాం పుత్రం పౌత్రం సుఖానిచ. ఒక కుటుంబంలో ఎన్ని తరాలు ఉండాలి? 5 తరాలు ఉండాలండి. 5 తరాలంటే తాతగారు, తాతగారి కొడుకు, తండ్రి గారు, ఆయన కొడుకు, 3 కొడుకు గారు, ఆయన కొడుకు, మన్మడు గారు, ఆయన కొడుకు, 2వ మన్మడు. 5 తరాలు ఉండాలి. ఉన్నాయా? ఒక్క ఇంట్లో చూపెట్టండి 5 తరాలు. 2 తరాలు ఉంటేనే మొదటి తరాన్ని తీసుకువెళ్ళి అనాథ శరణాలయంలో వారేస్తున్నారే వీళ్ళు. వీళ్లకు నేను సంపదలు ఎందుకు ఇవ్వాలి? భూమి వేస్తుందండి ప్రశ్న. ఎవరిని? పృథు చక్రవర్తిని కాదు, మనను వేస్తున్నట్టే లెక్క ఈ ప్రశ్న. ఎందుకు ఇవ్వాలి వీడు? గోవు యొక్క దీవెన ఎంత గొప్పదో తెలుసా? పూర్వకాలంలో మురకండ మహర్షి యొక్క కుమారుని పేరేమి? మార్కండేయ మహర్షి. ఆ మురకండ మహర్షి శివుణ్ణి గురించి తపస్సు చేస్తే శివుడు వచ్చి ప్రత్యక్షమై బుద్ధిమంతుడైన 16 ఏళ్ళు బతికే కొడుకుని ఇవ్వాలా, బుద్ధిహీనుడైన ఎల్లకాలం బతికేవాడిని ఇవ్వాలి? మహాత్మా, ఇదేం పరీక్ష ఇది? బుద్ధిహీనుణ్ణి పట్టుకొని నేను బుద్ధిహీనుణ్ణి కావాలి, బుద్ధిమంతుణ్ణి ఇవ్వు అన్నాడు. దాని తర్వాత సరే బుద్ధిమంతుణ్ణే ఇచ్చాడు. కానీ తండ్రికి తెలుసు వాడు ఎంతకాలం బతుకుతాడు. 16 ఏళ్ళే బతుకుతాడు. 14 ఏళ్ళు రాగానే పిల్లవాడిని దగ్గర కూర్చోబెట్టుకొని, నాయన నా కర్మ కొద్దీ 16 ఏళ్ళ ఆయుష్యం ఉన్న కొడుకువే నువ్వు పుట్టావు కనుక మృత్యువును జయించాలి అంటే మృత్యుంజయుణ్ణే పట్టుకోవాలి. కనుక శివార్చన, శివారాధన చెయ్యి. ఆయన అనుగ్రహం ఉంటే దీర్ఘకాలం బ్రతుకుతావు. తండ్రి గారి మాటను తూచా తప్పకుండా పాటించాడు. అహర్నిశలు శివారాధన చేశాడు. సమయం ఆసన్నమైంది. వచ్చాడు యమధర్మరాజు. ధర్మస్య యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితాగతం అంటారు. యమధర్మరాజుకు దయ ఉండదండి. వాడు తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, ధనవంతుడా, ధనహీనుడా లేదు. టైం వచ్చిందంటే వేయడం, ప్రాణాలు తీయడం. వేసాడు పాశం. ఎక్కడ పడ్డది? అది లింగానికి పడ్డదండి. చూసాయట పరమశివుడు. ఏమయ్యా, నువ్వు నాకు పాశం వేసేంత ఘనుడివా? అయ్యా నీకు కాదు, మీ భక్తునికి వేసిన. భక్తునికి వేస్తే మాత్రం నాకు కాదా? అందుకోసమై వీల్లేదు పొమ్మన్నాడు. ధర్మం స్వామి, నీవే ధర్మం తప్పితే నేను ధర్మం తప్పడం కాదు. ఎవడైతే భక్తిపరుడు ఉంటాడో వాడు ఎల్లకాలం కూడా చిరంజీవత్వాన్ని పొందాలి, నేను దీవిస్తాను. రండి దేవతలందరూ అన్నారు. 33 కోట్ల దేవతలు వచ్చారు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయు శవేంద్రియే ప్రతిష్టతి దీవించారు. యమధర్మరాజు ఉంటాడా ఇంకా అక్కడ? వెళ్ళిపోయినాడు. చిరంజీవి అయినాడు మార్కండేయుడు.
చిరంజీవి అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బతికాడు మార్కండేయుడు అంటే ఓ 15 కోట్ల సంవత్సరాలు బతికాడు. అంత బతికితే విసిగే కదా, మనకే వ్యాష్టం వస్తుంది. ఉదయం లేవడం, మొహం కడుక్కోవడం, కాఫీ తాగడం, తర్వాత స్నానం చేయడం, కొంతమంది స్నానం చేశాక కాఫీ తాగడం, పూజ చేసుకోవడం, తినడం, వినడం, అనడం, పడడం, సాయంత్రం కాగానే నిద్రపోవడం, మళ్ళీ లేవడం, మళ్ళీ ఇదే. ఈ రొటీన్ లైఫే తప్ప కొత్త జీవితం ఎవరికన్నా ఉందా? 60 ఏళ్ళకే వ్యాష్ట వస్తే, 100 ఏళ్ళకే వ్యాష్ట వస్తే 15 కోట్ల సంవత్సరాలు బతికిన వాడికి ఎట్లా ఉంటుందండి? చచ్చిపోతే బాగుండు అనుకున్నాడు. మరి చచ్చిపోవాలంటే పోనీ మనలాంటి వాళ్ళమైతే ఏదైనా మింగి చావచ్చు, వాడు మింగినా చావుడు. చిరంజీవి కదా, దేవతల చేత దీవెన పొందినవాడు కనుక దేవతలందరికీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎక్కడ అని చెప్పి వెతికితే బ్రహ్మదేవుడు అక్కడ వెళ్ళాడు. బ్రహ్మగారు నమస్కారం అన్నాడు. ఆయుష్మాన్ భవ గదొక్కటి అనకు, వేరేది ఏదన్నాను. ఎందుకు వచ్చావు? నాకు చచ్చిపోవాలనిపిస్తుందండి. నీకు అనిపిస్తే పోతావేమిటి? పోవడానికి వీలు లేదు. 33 కోట్ల మంది దేవతలు వచ్చి నీకు దీవెనలు పెట్టారయ్యా అన్నాడు. నాకు ఈ బతుకు మీద విసుగలుగుతుంది, పోవాలంటే ఏం చేయాలి? నాకైతే ఆ విషయం తెలియదు, నీకైతే లేకపోతే ఎవరు తెలుస్తుంది? కొంచెం ఆలోచన చెప్పు. ఓ 12 ఏళ్ళు అయినాక రాపో, మెల్లగా ఆలోచిస్తా. సరిగ్గా 12 ఏళ్ళకు ఒక సెకండ్ కూడా వెనక కాకుండా వచ్చినట్టు. ఏమైంది ఆలోచించారా? ఆలోచించాను. అయితే 33 కోట్ల మంది దేవతలు వచ్చి ఆనాడు దీవిస్తే నువ్వు ఇంతవాణి వేయావు కదా, మరి ఇప్పుడు 33 కోట్ల మంది దేవతలు వచ్చి శపించాలి. ఏమండికి టైం ఉంది ఇప్పుడు? మనకే లేదు టైము. పురాణం జరుగుతుంటేనండి గంటకు 10 సార్లు చూస్తున్నారు గడియారం. అది తిరగదనా? అనుమానమా? నేను ఎక్కువసేపు చెప్తున్నా, అనుమానమా? కాలాన్ని కొలవడం అంటారు, కాలోపాసన. ఇది మంచిదే, అది కూడా టైం పంక్చువాలిటీ. కనుక వాళ్ళందరికీ సమయం లేదు కనుక మరి కనకనేనయా ఏమిటి అంటే 33 కోట్ల దేవతల స్వరూపం ఒకటి ఉంది. గవాం అంగేషు తిష్టంతి భువనాని 14 యస్మాత్ తస్మాత్ శుభం మేస్య. మనవాళ్ళు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టుకున్న వాళ్ళందరూ ఒక చోట కూర్చొని ఫ్యాక్టరీలో ఏ మూలకు ఏ పని జరుగుతుందో చూడాలి అంటే ఏమిటండి సాధనం? మిషన్ పెట్టుకుంటాడు. అట్లాగే ఈ సృష్టిని మొత్తం ఒకసారి చూడాలి అనుకుంటే నేను ఒక మిషన్ పెట్టుకున్నాను, దాని పేరే గోవు. 33 కోట్ల దేవతలు, 7 సముద్రాలు, నదులు, చెరువులు, సరస్సులు అన్నీ దానిలోనే ఉన్నాయి. అందుకే ఒక్క గోప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసిన ఫలమని కూడా ఉంది. కనుక ఉపాయం చెప్పమన్నా కనుక చెప్తున్నాను. ఒక్క గోవుని తీసుకొచ్చి కట్టి వేసి మేత లేకుండా, నీళ్లు లేకుండా, ఏమీ లేకుండా దాన్ని ఉపవాసంగా ఉంచి అది అరుస్తూ ఉంటే దాని యొక్క శాపమే నీకు కొట్టెనా, నీవు పోతావు. ఆహా, ఎంత సువార్త చెప్పావా! మరి ఒక్క గోవైతే లేట్ అవుతుందేమో, 2 అయితే కూడా 4 తెచ్చాయండి గోవులు. మార్కండేయ మహర్షి 250 గోవులు తెచ్చాడు, ఆశ్రమంలో కట్టేసి ఇనుప గొలుసులతో కట్టేశాడు. తాళ్ళు అయితే తెప్పుకుంటాయి. ఈయన ఏం చేశాడు? అంత్యకాలే చమమేవ స్మరణ్ముక్త కళీబరం. ఎట్లాగ పోతా కదా, ఇక అవి అరుస్తాయి కదా, శాపం కొడుతుంది కదా, ప్రాణం పోతుంది కదా. కనుక పోయేటప్పుడు ఎక్కడికి పోవాలి? సాక్షాత్ భగవత్ సన్నిధికి పోవాలంటే చివరి దశలో నామస్మరణ చేసుకోవాలి. ఆ నామస్మరణ చేసుకోవాలంటే మరి మనస్సు రావాలి కదా. మనస్సు రావాలంటే ఏం చేయాలి? తపస్సు చేయాలి కదా. నామస్మరణ అంతా చాలా గొప్పది అని చెప్తాయి మనకు శాస్త్రాలు. మన గోవిందరాజుల గారు కూడా నామస్మరణను మించింది ఏమీ లేదు అన్నాడు. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరే.
బాలకృష్ణ భగవానికి. కట్టివేశాడు ఆశ్రమం నిండా ఆవుల్ని. కళ్ళు మూసుకున్నాడు, జపం చేస్తున్నాడు. జపం చేస్తే ఏమైందట అంటే ఈయన సమాధి నిష్ఠలోకి వెళ్ళిపోయినాడు. మన జపాలు వేరు, వాళ్ళ జపాలు వేరు. మనకి ప్రపంచమంతా కనిపిస్తూ ఉంటుంది జపం చేస్తే, ఒక్క భగవంతుడు తప్ప. ఆ వాళ్ళకు భగవంతుడు తప్ప ఏది కనిపించదు. అయిపోయింది. 200 సంవత్సరాలు చేసేయండి జపం. ఆవులు అరుస్తున్నాయి మొదటి 2 రోజులకే. ఈ అరుపులు ఎక్కడ దాకా వినిపించాయట అంటే ఇంద్రలోకానికి వినిపించాయట. దేవేంద్రుడు చూచాయట. వానికి పాపం సీటు పిచ్చి బాగా, పదవి. అరే రే, మార్కండేయ మహర్షి యొక్క ఆలయంలో ఆవులు అరుస్తున్నాయే ఆశ్రమంలో. ఆ మహర్షికి కోపం వస్తే నా పదవి పోతుంది, వెనికి పిచ్చి. అందుకోసం దేవతలారా రండిరా రండి, మీరు వెంటనే పశువుల కాపర్ల వేషాలు వేసుకోండి, పోండి ఆశ్రమానికి, అక్కడ నేను వర్షం కురిపిస్తాను, పచ్చగడ్డి పెరుగుతుంది, కోయండి, వాడికి తినిపించండి. మార్కండేయ మహర్షి ఏం చేస్తున్నాడు? జపం. ఎందుకంటే పోత కదా ఇక, అందుకే జపం చేస్తున్నాడు. వాళ్ళు రానే వచ్చారు. ఇంద్రుడు వర్షం కురిపించాడు. పచ్చటి గడ్డి బొండిగల వంటి పెరిగిందండి. దాని తర్వాత ఆవులు గడ్డి కోస్తున్నారు, మేపుతున్నారు, వేస్తున్నారు, తింపుతున్నారు. 200 సంవత్సరాలకు ఎన్ని ఆవులు అయితే అండి? 200 ఆవులు, 2 లక్షల పైన ఆవులు పెరిగినాయి. పెరిగాయి మరి అవి. ఆ లేగలన్నీ కూడా దుంకుతున్నాయి, ఎగురుతున్నాయి సంతోషంగా. అందుకే ఆవు ఎప్పుడు కూడా ఎగురుతూ దుంకుతూ సంతోషంగా ఉండాలి. ఆవు కంటికి నీరు గారిందా 12 సంవత్సరాలు ఆ ప్రదేశంలో దరిద్రాన్ని అనుభవిస్తారు. అందుకే అన్ని పోషణల కంటే గోపోషణ చాలా డెలికేట్ మ్యాటర్. అవి ఎగురుతూ దుంకుతూ తల్లులతోని అన్నాయట, పెద్ద ఆవులతో, అమ్మా మనం ఇంత పచ్చగడ్డి తినుకుంటూ స్వచ్ఛమైన నీళ్లు తాక్కుంటూ హాయిగా ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉన్నామంటే ఎవరే కారణం? ఆ చిన్న లేగరాయి పాపం, మాటకేమెరక. అదిగో అక్కడ జపమాల పట్టుకొని కూర్చున్నాడు ఒక ఆయన, చూసావా? ఆయన దీనికి కారణం అంటే 2 లక్షల ఆవులు, 2 లక్షల లేగలన్నాయట. మార్కండేయ దీర్ఘాయుష్మాన్ భవ, కళ్ళు తెరిచాడు, ఓనాడు గిచ్చుకున్నాడు, ఉన్నానా పోయినా? ఉన్నా. అరే బ్రహ్మవాకు అబద్ధమా? బ్రహ్మలోకానికి పోయినాడు. ఏమయ్యా బ్రహ్మ నేను పోతా అన్నావు కదా, ఏమయ్యా మార్కండేయ నేను చేయమన్నది చేసినవా? నీ ఇష్టం ఉన్నట్టు చేస్తావా? కట్టేసినావు నీ ప్రాణాన్ని, నువ్వు జపం చేసుకుంటూ కూర్చున్నావు. అరిచినాయి. ఇంద్రుడు వచ్చాడు, మేత పెట్టాడు. 2 లక్షల ఆవునైనాయి. 2 లక్షల ఆవులు, 2 లక్షల లేగలు, 4 లక్షలు నిన్ను దీవించాయి కనుక నేను పోయినా నువ్వు మాత్రం. అందుకోసమై గోవు యొక్క దీవెన అంత గొప్పదండి. ఇవాళ మనకు గోవు దీవెన ఉందా, గోవు శాపన ఉందా చెప్పండి? ఆల్ కబీర్ అనేటువంటి ప్రాంతంలో రోజుకు కొన్ని వేల గోవులను కోస్తున్నారు. అవి అరుస్తున్నాయి. అందుకే అకాల రోగాలు ఎన్ని వస్తున్నాయి, వయస్సుతో సంబంధం లేని రోగాలు వస్తున్నాయి. అప్పుడప్పుడు ఒక్కొక్కటి దవాఖానకు పోకుండా సామూహికంగా ట్రీములకు ట్రూపులే దవాఖానకు పోతుంది. కుప్పలు పోతున్నారు. పోయిందా ఎప్పుడన్నా? మొన్ననే పోయినాం కరోనాలో. కనబడ్డదా ఆ రోగం? కనిపించిందా మనకైనా? అనిపించిందా వైద్యులకైనా? ఏమైపోతుంది? గోవు యొక్క శాపం. మహారాజా, గోవును కనీసం ఎవరికైనా రక్తపోటు వ్యాధి ఉండి బీపీ ఉంటే దాని ఊపురాన్ని ఒకసారి పుణికితే చాలు, వీనికి బీపీ కంట్రోల్. అంత గొప్పది గోవు. అందుకోసమే మనవాళ్ళు ఏమన్నారు అంటే ఊపురము లేని ఆవు. అవే వచ్చినాయి మనకి ఇప్పుడు, జెర్సీ గోవులని. దానికి ఊపురము లేదండి. ఊపురము లేని ఆవు, గోపురము లేని గుడి, కాపురానికి వెళ్ళని కూతురు. అప్రశస్తమైనటువంటి వాళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు అట్లాంటివి మనకు మోపాయి కనుక ఎందుకు ఇవ్వాలి వీళ్లకు నేను సంపద? ఎవడైనా బ్రాహ్మణోత్తముడై పుట్టినవాడు వేదాలను చదివి యజ్ఞాలు చేస్తున్నాడా?
వ్యాపారస్తులు దాన ధర్మాలు చేస్తున్నారా? వ్యవసాయదారుడు తనకు పండిన పంటలోంచి కొంతనైనా పేదలకు దానం చేస్తున్నాడా? ఎవరైనా ఎవరి క్షేమమైనా కోరుతున్నారా? దేవాలయాలకు వెళ్ళి చక్కనైన ఒక భగవంతునికి మన విజ్ఞాపన చెప్పుకుందామంటే ఏం చేస్తున్నారు? అక్కడ డబ్బిస్తే దేవుణ్ణి చూపిస్తామంటున్నారు. వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి నేను సంపద? ఇస్తే మాత్రం ఏం లాభం? ఎవడైనా ఎవరి క్షేమాన్నైనా కోరుతున్నాడా? అతిథి కానీ అభ్యాగతి కానీ వస్తే ఒక కాలంలో వాళ్ళు 10 రోజులు ఉండి వెళ్ళిపోతూ ఉంటే ఇంటి వాళ్ళు ఏడ్చేవాడండి. అప్పుడే వెళ్ళిపోతున్నారా నాయన? ఏమండి ఇప్పుడు ఏడవడం లేదా? రాగానే మొదలు పెడుతున్నారు. ఎందుకు వచ్చిన వీళ్ళు అన్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఇస్తుందండి? ఏమి ఇయ్యలేదు నాకు భగవంతుడు అనుకుంటాం. ఎందుకు ఇవ్వాలి మహారాజా? తల్లి, నాకు ఈ విషయం తెలియక నేను పొరపాటు పడ్డాను. ఇప్పుడు వీళ్ళంతా ప్రజలు, వీళ్లకు రాజును నేను కనుక పిల్లలు తప్పు చేస్తే బాధ్యులు ఎవరవుతారు? తల్లిదండ్రులు అవుతారు. కనుక నేను యజ్ఞం చేస్తాను. క్షత్రియ జాతిలో పుట్టినాను కనుక అశ్వమేధ యాగాన్ని చేసి నీకు శాంతిని కలిగింపజేస్తాను. యాగం చేసిన తర్వాత సంపదలు ఇస్తావా? లేదు మహారాజా, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. మొదలే సంపదలు ఇస్తాను వీళ్ళందరికీ. యాగం నువ్వు ఎట్లాగూ చేస్తావు. అయితే మరి సంపద ఎలా ఇస్తావు నువ్వు? నేను గోవు రూపాన్ని ధరిస్తాను. నా పాల ద్వారా వీళ్ళకు కావలసినవన్నీ ఇస్తాను. కానీ నా దగ్గర లేగ లేదు గనక వాళ్ళను లేగ రూపాలు ధరించి రమ్మను, నేను ఇస్తాను. చాలా గొప్ప కథనండి భాగవతంలో పృథు చక్రవర్తి యొక్క కథ. అందుకే గోవు విలువ ఎంత అంటే చవన మహర్షి చెప్తాడు. జాలర్లు చేపలు పట్టేవాళ్ళు కాశీనగరం లోపల భాగీరథి నదిలో వల వేశారు. వల వేస్తే చేపలు పడతాయేమని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ నదిలో అడుక్కు తపస్సు చేసుకుంటున్నాడు చవన మహర్షి. గాయనపడ్డాడు ఆ వలలో. పాపం తీశారు. హరిరే, ఎవరో ఋషి ఉన్నట్టున్నాడే, మరి ఏం చేద్దాం? నేను ఏం చేయడం ఏంటి? రాజుగారికి అప్పయిపోయాం, కాశీ రాజుకి అప్పయిపోయాం. ఎవరిని ఆయన ఎందుకు పట్టుకొచ్చారు? అయ్యా వలలో పడ్డాడు. ఓహో, అంత లోతుకు వేశారా మీరు? వాళ్ళ పెద్ద చేపలు పడితేనే ఆశకు పడితే గీన పడ్డాడండి. మహారాజా, నన్ను మళ్ళీ నదిలో విడిచిపెట్టండి అన్నాడు చవనుడు. సరే, ఎవర్రా అక్కడ ఈ మహర్షినిట నదిలో? ఎట్లా? ఊరికేనా? నన్ను కష్టపడి వాళ్ళు వలలో వేసుకొని తీసుకొచ్చారు ఇక్కడికి, వాళ్ళకి ఏమైనా ఇయ్యవా అన్నాడు. ఇస్తానయ్యా. బాబు, ఈ ఋషిగారిని రక్షించడానికి 1000 రూపాయలు ఇవ్వండి అంటే చవన మహర్షి యొక్క విలువ 1000 రూపాయల. మహాత్మా, నాకు అర్థం కావడం లేదు, 1,00,000 రూపాయలు ఇమ్మంట. 1,00,000 నేనా? ఒరేయ్, ఆ ధనాగారం నుంచి 1,00,00,000 రూపాయలు తీసుకుని. 1,00,00,000 రూపాయలేనా? మహాత్మా, నా రాజ్యం ఇచ్చేస్తున్నాను. నా విలువకు నీ రాజ్యమా? మరి ఏం కావాలి చెప్పు. ఒక్క గోవు నీవు చాలు, సమస్త సంపదలు ఆ గోవులో ఉంటాయి. ఆ గోవునిస్తే నేను విడుదలైనట్టే లెక్క అన్నట. గోవు యొక్క గొప్పతనం అంత గొప్పతనం. భూదేవి గోవుగా మారిన తర్వాత మొట్టమొదలు పాల ద్వారా ఏమేమి వస్తాయో మనకి ఈ భాగవతంలో తెలుస్తున్నాయి. ఋషులందరూ వచ్చారట. మరి దూడ కావాలి కదా, బృహస్పతినే దూడగా చేశారట. చేసి పాలు పిండుకున్నారట. వేదమయమైనటువంటి పాత్రలో పిండుకున్నారట. ఇంద్రియములనే పాత్రలో వేదమయమైన క్షీరాన్ని పిండుకొని తాగితే వేద పండితులకు పూర్వకాలంలో చిన్నపిల్లలకు వేదం నేర్చుకునే వాళ్లకు ఆవు నుంచి పిండగానే కాగబెట్టకుండా పాలు పోసేవాళ్ళు. దాంతోనే ఏం జరుగుతుంటే శ్రద్ధాం మేధాం యశ ప్రజ్ఞ, బాగా మేధస్సు పెరుగుతుంది. మరి వీళ్ళకి కావాల్సింది ఏమిటి? యజ్ఞయాగాలు చేసేవాళ్లకు జ్ఞానం కావాలి కదా. ఆ జ్ఞాన క్షీరాన్ని పిండుకున్నారట ఋషులంతా కూడా. దాని తర్వాత ఇంద్రుణ్ణి దూడగా చేసి దేవతలందరూ కూడా ఓజో బలవీర్యాలోని బలాన్ని ఇచ్చేటివి కూడా పాలేనండి. మేధస్సుకి ఇస్తాయి, శరీరానికి ఇస్తాయి, సౌందర్యాన్ని కూడా పెంచుతాయి పాలు.
ఆవు పాలు. వాళ్ళు తాగి అమితమైన సౌందర్యవంతమైనట. ఆ తర్వాత ఇనుప పాత్రలో సురారసమైన క్షీరాన్ని ప్రహ్లాదుణ్ణి దూడగా చేసి రాక్షసులు వండుకున్నారట. అంటే పాలను బాగా కాసి దానిలో వేయవలసిన సుగంధ ద్రవ్యాలు వేస్తే అదొక మత్తు పదార్థంగా కూడా తయారవుతుంది. అంటే పాలల్లో మత్తు కూడా ఉంది. ఆ తర్వాత సురారసమైన క్షీరాన్ని వండుకున్నారు. దాని తర్వాత గంధర్వులు, అప్సరసులు, విశ్వావసు అనే వాడిని దూడగా చేసి సౌందర్యము, మాధుర్యము, గాంధర్వం అనే పాలు వండుకున్నారు. సౌందర్యమును పెంచేది ఏమిటి అంటే ఆవు పాలే. ఎలా పెరుగుతుంది? మీరు రకరకాల ఏమిటి పేస్ట్లలాగా వస్తే పూసుకుంటూ ఉంటాం అందరం. పాలను కాచి వెన్నగా చేసి ఆ వెన్నలో కొంచెం కుంకుమ పువ్వు వేసి శ్రీగంధం వేసి అక్కడక్కడ లేపనం చేసుకొని చూడండి. తులసి గింజలు కూడా వేసి మెరిసిపోతుంది ముఖం. మరి అది కాకుండా ఏదో పేస్ట్ లాంటివో అదే లవ్ అని చెప్పారు, ప్యార్ అండ్ లవ్లో ఏదో అన్నారు. అది పూసుకుంటే ఏమవుతుందంటే రంగురంగులుగా తయారవుతుంది ముఖం. ఓ పక్కన పసుపు, ఎరుపు, తెలుపు. సౌందర్యం కూడా పాలలోనే ఉంది సుమా. ఆ తర్వాత పద్మమయమైన పాత్రలో మాధుర్యము, సౌందర్యంతో కూడుకున్న గాంధర్వం అనే క్షీరాన్ని దేవతలు పిండుకున్నారట. సూర్యభగవాన్ని దూడగా చేసి పితృదేవతలు అభ్యకభ్యములను నేపిండుకున్నారు. అందుకే శ్రాద్ధాలు పెట్టినప్పుడు ఆవు పాలే పోస్తారు. కారణం ఏంటంటే దాంతోనే పితృదేవతలు తృప్తి పడతారట. దాని తర్వాత యక్ష రక్షభూత పిశాచాదులు రుద్రుణ్ణి దూడగా చేసి కపాల పాత్రలో రుధిరాన్ని పిండుకున్నారట. నాగులేమో తక్షకుణ్ణి దూడగా చేసి ఆవు పాలను పిండుకున్నారట. విషం అనే పాలలో విషం ఉంటుందానండి? పాలను కాచండి, పెరుగు చేయండి, తోడు పెట్టండి, చల్ల చేయండి, నెయ్యి తీయండి. నెయ్యిని బాగా కలపండి, ఒక్క చెంచాడు పుచ్చుకోండి. సోడియం సైనైడ్ 5. అందుకే భోజనాల మీద నెయ్యి వడ్డిచ్చేవాళ్ళు, ఉప్పు వడ్డిచ్చేవాళ్ళు, పప్పు వడ్డిచ్చేవాళ్ళు స్పెషల్గా ఉండేది. ముందు భోజనం వడ్డించేటప్పుడు పప్పును కుడి పక్కకు వడ్డించాలి. కూర్చున్నవాడిని కుడి చేయి పక్కకు, ఎడమ చేయి పక్కకు వడ్డించామా వాడికి ఆయుష్యం తరిగిపోతుంది. ఉప్పును ఎక్కడ వేయాలి అంటే ఎడమ పక్కకు వేయాలి. నెయ్యిని ఎలా వేసేవాళ్ళు వెనకట, చక్కని గట్టిది కాకుండా కాగింది కాకుండా మధ్య రకంగా ఉన్న నెయ్యిని తీసుకొచ్చి అన్నం మీద వేస్తే అన్నం వేడికి అది కరిగిపోవాలి. అందుకోసమే పాలల్లో ఏముంది ఏం లేదంటే అన్నీ ఉన్నాయి. సమస్తమైనటువంటి మానవాలకు అవసరమయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా ఎక్కడున్నాయంటే గోవు క్షీరంలో ఉన్నాయి. అందుకే గోశాల చుట్టూ ప్రదర్శన చేసిన దీర్ఘ వ్యాధులు తరిగిపోతూ ఉంటాయట. కాశీక్షేత్రంలో ఒక బ్రాహ్మడు ఒకళ్ళకు కాగానే ఇంకొకళ్ళకు వ్యాధులు మొదలవుతుంటే, అయ్యా ఎన్ని మందులు వాడినా తక్కువ కావడం లేదు, ఏం చేయాలంటే నాయన గోవుల అరుపులు విని గోవుల ప్రదర్శన గోశాలకు చేస్తే నీ రోగాలు పోతాయంటే పోయాయటది. అంత గొప్పది గోవు. ఇవాళ కొన్ని విదేశాల వాళ్ళు, ముస్లిం దేశాల వాళ్ళు కూడా, అబుదాబి లాంటి వాళ్ళు మన భారతదేశం నుంచి పేడ తీసుకొని వెళ్ళి వాళ్ళ దేశంలో దేశమంతా పోసి భూమిని